రష్యా రాజధాని మాస్కోలోని అతిపెద్ద కాన్సర్ట్ హాల్లోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మంది మరణించగా దాదాపు 100 మంది గాయపడ్డారు. 6,000 మందికి పైగా సామర్థ్యమున్న క్రాకర్ సిటీ హాల్లో రష్యాలోని ప్రముఖ బ్యాండ్ అయిన పిక్నిక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతోంది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సాయుధ ఉగ్రవాదులు తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. దీంతో మంటలు చెలరేగాయి. రష్యా ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించి మరోసారి వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన 4-5 రోజుల్లోనే ఇలా ఉగ్రవాద దాడి జరగడం దురదృష్టకరం. మాస్కోలో దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అయితే ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా గతంలోనే రష్యాను హెచ్చరించడం గమనార్హం. మాస్కో ఘటనపై వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాస్కోలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని దాదాపు 1 నెల రోజుల క్రితం అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని చెప్పారు. కాన్సర్ట్లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలను లక్ష్యంగా ఈ దాడులు జరగచ్చని తెలిసిందన్నారు. ఈ సమాచారాన్ని వాషింగ్టన్ వెంటనే రష్యా అధికారులతో పంచుకుందని కూడా చెప్పారు.